జరిగిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక దురదృష్టమైన సంఘటన. ఒక ఎమ్మెల్యేకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భద్రత లేకపోతే సామాన్య పౌరులకు భద్రత ఎట్లా ఉన్నదో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక బాధ్యతగా ఎమ్మెల్యే అయి ఉండి 500 మందితోని పోయి టమాటాలతోని కోడిగుడ్లతోని ఒక ఎమ్మెల్యేపై ఇంటిపై రాళ్ళదాడి చేసి మరి అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది, గేటును కూడా ఇరుగొట్టుకోవడం జరిగింది. మరి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తారని మనం చెప్పే తప్పదు. ఎందుకంటే వాళ్ళు కావాలనే గొడవ కావాలి, ఎమ్మెల్యే ఇంటిపై పోవాలనే పోలీస్ వ్యవస్థ చూస్తూ ఉన్నది. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ మరి హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతూ ఉంటే మరి నిద్రపోతుందా? మన తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణ తీసుకొస్తే ఒకనాడు కూడా 10 సంవత్సరాల్లో ఒక చిల్లి గొడవలు కాకుండా, ఒక రక్తపొట్టు సిందించకుండా మరి తెలంగాణ సాధించి శాంతి భద్రతతోనే ఈరోజు ఇతర దేశాల నుంచి వచ్చి ఐటీ కంపెనీలు ఎన్నో కొత్త కంపెనీలు కూడా రావడం జరిగింది. మరి ఈరోజు నిన్న జరిగిన సంఘటన మరి దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారి పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే మొన్న విలేకరులు కావచ్చు, ఫేస్బుక్లో పెట్టిండని వాళ్ళకి కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టకుండా వాళ్ళ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అయినా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంబంధించిన బిడ్డలు ఎవరు కూడా నిన్న చూసారు, ఎక్కడెక్కడ బంధించారు, పోలీస్ జిల్లా కూడా ఆపేయడం జరిగింది. ఇక్కడ కూడా భయపడం. మరి కేసీఆర్ గారి నేతృత్వంలో కౌశిరెడ్డి గారికి అండదండగా ఉంటాం. అందులో హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున కూడా వారికి అండగానే ఇస్తాను. మేము ఈరోజు హైదరాబాద్ పెద్ద ఎత్తున బయలుదేరే సమయంలో రాత్రి 12 వచ్చి ఇంట్లో నిర్బంధించడం జరిగింది పోలీస్. మరి ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు? అయినా కూడా మా టౌన్లో కూడా చాలామంది కౌన్సిలర్ కూడా పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి అక్కడ కూడా ఉంచడం జరిగింది. ఇట్లాంటి ఎన్ని రోజులు మీరు పోలీసులు నిర్బంధించినా కూడా మరి పాడి కౌశిరెడ్డి గారికి అంత మద్దతు పెరుగుతుంది తప్ప ఆయనకు మద్దతు దగ్గర. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఏమని మాట్లాడిండు మీరు అందరూ చూస్తున్నారు. మరి స్పీకర్ను స్పందించమని చెప్తే మరి అరకపూడి గాంధీ గారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి నేను కాంగ్రెస్ పార్టీలుగా పోలే, నేను టీఆర్ఎస్లో ఉన్నా అంటే మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మరి అట్లయితే నీకు కండువా వేసుకొని మీ ఇంటి పైన టీఆర్ఎస్ జెండా పెట్టి స్వాగతిస్తామన్నాడు. అంతే తప్ప ఏమనలేదు. మరి నువ్వు అది ఒక పిఎస్సి చైర్మన్ తీసుకొని నాకు కప్పిన కండువా అది కాంగ్రెస్ కండువా కాదు, ఆ దేవస్థానంలో వేసే షాలువా అని కూడా మరి అబద్ధం మాడుతూ ఉన్నాడు. ప్రెస్లో చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో మనం అందరం కూడా చూడడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి అబద్ధాలు ఆడే కాకుండా ఒక ఎమ్మెల్యే ఇంటిపైకి రావడం సిగ్గుసేటు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఖండిస్తూ ఉన్నది. మరి ఈరోజు మేము అందరం కూడా ఈరోజు బంధించినా రేపైనా కూడా కౌశిరెడ్డి మద్దతుగా హైదరాబాద్ పోయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటి ఎన్ని నిర్బంధాలు వేసినా భయపడేది లేదని మేము తెలియజేస్తాము.